అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దేవి శరన్నవరాత్రులలో 6వ రోజు అనగా తేదీ 27/09/2025 శనివారం అమ్మవారి యొక్క అవతారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారం. ఇప్పుడు మనం ముందుగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అసుర శక్తులు లోకాలను కమ్ముకున్న వేళ దేవతలు ఋషులు మాతృదేవిని ఆర్తిగా ప్రార్థించారు. విశ్వమంతా ప్రతిధ్వనించిన వారి స్వరాలు సృష్టిని కాపాడమని ఆదిపరాశక్తిని ఆహ్వానించాయి. దివ్య అగ్ని జ్వాలల నుంచి అవతరించిన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆమె ఎరుపు వస్త్రధారణలో రత్నాభరణలతో ప్రకాశిస్తూ పాసం అంకుశం చక్కెర తీరం విల్లు పుష్పబాణాలను ధరించి కరుణతో కూడిన శక్తిగా వెలసెను. రత్నమయ సింహాసనంపై కూర్చొని దేవి వైభవంగా వెలిగింది. ఆమె పక్కన జ్ఞాన ప్రతిమ మంత్రినీదేవి, సేనాధిపతిగా ధైర్యవతి దండినీదేవి నిలిచారు. ఆ దివ్య సభలో గంధర్వులు దేవతలు ఆమె మహిమను గానం చేశారు. కామదేవుడు భస్మమైన బూడిద నుంచి ఉద్భవించిన బండాసురుడు ఆగ్రహం అహంకారం క్రూరత్వంతో నిండిన అతను 3 లోకాలను జయించాలని తపించెను. బండాసురుడు నిర్మించిన శూన్యకపూరి చీకట్లతో రాక్షసులతో నిండి ఉంది. అక్కడి నుండే అతి భయంకరమైన సైన్యాలు లోకాలపై విరుచుకుపడ్డాయి. దేవతలకే భయమేసింది. అప్పుడు లలితాదేవి తన దివ్య రథం చక్రరాజ రథంపై ఆరూఢమయ్యింది. 1000 సూర్యుల కాంతిలా వెలుగొందిన ఆ రథం దేవి చిరునవ్వుతో కరుణతో యుద్ధానికి సిద్ధమైంది. యోగినులు గణాలు దేవతలు అపార భక్తితో అచంచల ధైర్యంతో ముందడుగు వేశారు. వారి ఆయుధాలు దివ్య కాంతులతో మెరిశాయి. యుద్ధం ప్రారంభమైంది. ఆకాశం కంపించింది. లలితాదేవి పుష్ప బాణాలను వదులుతూ రాక్షసులను సంహరించింది. మంత్రినీదేవి వీణ స్వరాలు శత్రువులను జయించగా దండిని సైన్యాన్ని ధైర్యంగా నడిపింది. రాక్షస సైన్యం ఒక్కొక్కరుగా కూలిపోయింది. చివరిగా లలితాదేవి కామేశ్వరాస్త్రాన్ని ఆవాహన చేసెను. అపార దివ్య శక్తితో నిండిన ఆ అస్త్రం బండాసురుని వధించింది. అతని శూన్యకపూరి బూడిదైపోయింది. 3 లోకాల్లో శాంతి నెలకొంది. శ్రీ లలితా త్రిపుర సుందరి శ్రీచక్రంలో విరాజిల్లుతూ భక్తులందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం మోక్షం ప్రసాదించి ఆమె శాశ్వత తల్లిగా జగదాంబికగా సౌందర్య రాశిగా జగత్ ప్రభువైన మహారాణిగా నిలిచెను. ఇది శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం యొక్క విశిష్టత. ఇప్పుడు మనం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం. ఈ అష్టోత్తరం చదవడం వచ్చిన వారు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోండి. చదవడం రాని వారు మనసులో ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక్కొక్క మంత్రం వింటూ పూజ చేసుకోండి. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఓం శివాయ నమః, ఓం భవాన్యాయ నమః, ఓం కళ్యాణ్యాయ నమః, ఓం గౌర్యాయ నమః, ఓం శ్రీకాళ్యాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం కాత్యాయన్యాయ నమః, ఓం మహాదేవ్యాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం ఆర్యాయ నమః, ఓం చండికాయ నమః, ఓం భవాయ నమః, ఓం చంద్రచూడాయ నమః, ఓం చంద్రముఖ్యాయ నమః, ఓం చంద్రమండలవాసిన్యాయ నమః, ఓం చంద్రహాసకరాయ నమః, ఓం చంద్రహాసిన్యాయ నమః, ఓం చంద్రకోటి భాషాయ నమః, ఓం చిద్రూపాయ నమః, ఓం చిత్కలాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం నిష్కలాయ నమః, ఓం కలాయ నమః, ఓం భవ్యాయ నమః, ఓం భవప్రియాయ నమః, ఓం భవ్యరూపిణ్యాయ నమః, ఓం కలభాషిన్యాయ నమః, ఓం కవిప్రియాయ నమః, ఓం కామకలాయ నమః, ఓం కామదాయిన్యాయ నమః, ఓం కామరూపిణ్యాయ నమః, ఓం కారుణ్యసాగరాయ నమః, ఓం కాళ్యాయ నమః, ఓం సంసారార్చవతారికాయ నమః, ఓం దుర్వాభాయ నమః, ఓం దుష్టభయదాయ నమః, ఓం దుర్జయాయ నమః, ఓం దురితాపహరిణ్యాయ నమః, ఓం లలితాయ నమః, ఓం రాజ్యదాయిన్యాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం సిద్ధేశాయ నమః, ఓం సిద్ధిదాయిన్యాయ నమః, ఓం శరద్దాత్రేయ నమః, ఓం శాంతియాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం శంఖకుండల మండితాయ నమః, ఓం శారదాయ నమః,
ఓం శాంకర్యాయ నమః, ఓం సాధ్వ్యాయ నమః, ఓం శ్యామలాయ నమః, ఓం కోమలాకృత్యాయ నమః, ఓం పుష్పిన్యాయ నమః, ఓం పుష్పబాణాయ నమః, ఓం అంబాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కమలాసనాయ నమః, ఓం పంచబాణస్తుత్యాయ నమః, ఓం పంచవర్ణ రూపాయ నమః, ఓం సర్వేశ్వర్యాయ నమః, ఓం పంచమ్యాయ నమః, ఓం పరమాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం పావన్యాయ నమః, ఓం పాపహరిణ్యాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం వృషాభారుడాయ నమః, ఓం సర్వలోకైక శంకర్యాయ నమః, ఓం సర్వస్వతంత్రాయ నమః, ఓం సర్వేశ్వయ నమః, ఓం సర్వమంగళకారిణ్యాయ నమః, ఓం నిర్విద్యాయ నమః, ఓం నిరదాబాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం నిత్యాత్మికాయ నమః, ఓం నిర్మదాయాయ నమః, ఓం నియతాచారాయ నమః, ఓం నిష్కామాయ నమః, ఓం నిగమాలాయ నమః, ఓం అనాదిబోధాయ నమః, ఓం బ్రాహ్మణ్యాయ నమః, ఓం కౌమార్యాయ నమః, ఓం గురురూపిణ్యాయ నమః, ఓం వైష్ణవ్యాయ నమః, ఓం సమయాచారాయ నమః, ఓం కౌలిన్యాయ నమః, ఓం కులదేవతాయ నమః, ఓం సామగాన ప్రియాయ నమః, ఓం సర్వవేద రూపాయ నమః, ఓం సరస్వత్యాయ నమః, ఓం అంతర్యాగ ప్రియానందాయ నమః, ఓం బహిర్యాగ వరార్చితాయ నమః, ఓం వీణాగానరసానందాయ నమః, ఓం ఆజ్ఞాన్మిళిత లోచనాయ నమః, ఓం దివ్యచందనాగ్ధాంగ్యాయ నమః, ఓం సర్వసామ్రాజ్య రూపిణ్యాయ నమః, ఓం తరంగి కృపాతాంగ వీక్షారక్షిత సజ్జనాయ నమః, ఓం సుధాపాన సముద్వేల హేళ మోహిత దుర్జట్యాయ నమః, ఓం మాతంగముని సంపూజ్యాయ నమః, ఓం మతంగ కులభూషణాయ నమః, ఓం మకుటాంగద మంజీర మేఖల దామ భూషితాయ నమః, ఓం ఊర్మికా కింకిని రత్న కంకణాది పరిష్కృతాయ నమః, ఓం మల్లికా మాలతి కుంద మందరాంచిత మస్తకాయ నమః, ఓం తాంబూల కబలోదం చత్క పోలతల శోభిన్యాయ నమః, ఓం త్రిమూర్తి రూపాయ నమః, ఓం త్రైలోక్య సుమోహన తనుప్రభాయ నమః, ఓం శ్రీ మచ్చక్రాది నగరీ సామ్రాజ్య శ్రీ స్వరూపిణ్యాయ నమః. ఇది శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇప్పుడు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే పెరుగన్నం. తర్వాత వీడియోలో మనం శ్రీ మహాచండీదేవి అవతారం యొక్క విశిష్టత మరియు అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.